నమస్కారం. ఈరోజు మనం భారత రాజ్యాంగ చరిత్రలోని ఒక వింతైన, చాలా ముఖ్యమైన కేసు గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం ఒక కోర్టు కేసు కథ కాదు, మన ప్రజాస్వామ్యాన్ని, మన రాజ్యాంగాన్ని ప్రభుత్వ అధికార దుర్వినియోగం నుంచి కాపాడిన ఒక చారిత్రాత్మక పోరాటం. ఒకసారి ఆలోచించండి, ఒక ప్రభుత్వం ఎన్నికైన శాసనసభను పూర్తిగా పక్కన పెట్టి సంవత్సరాల పాటు కేవలం తాత్కాలిక ఆదేశాలతోనే పాలన సాగించగలదా? వినడానికే చాలా వింతగా ఉంది కదూ, కానీ ఇది నిజంగా జరిగింది. ఈ అసాధారణ ప్రశ్నకు సమాధానమే డీసీ వాధ్వా కేసు. సరే, ఈ మొత్తం కథను మనం ఎలా చూడబోతున్నామంటే, ముందుగా అసలీ రాజ్యాంగ రహస్యమేంటో చూద్దాం. తర్వాత దీని బయటపెట్టిన ప్రొఫెసరెవరు, ఆయన ఏం కనుక్కున్నారో తెలుసుకుందాం. ఆ తర్వాత కోర్టు దీన్ని రాజ్యాంగంపై మోసం అని ఎందుకంత గట్టిగా చెప్పిందో అర్థం చేసుకుందాం. చివరగా సుప్రీంకోర్టిచ్చిన తీర్పు ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటో చర్చిద్దాం. మన కథ మొదలయ్యేది బీహార్ రాష్ట్రములో. అక్కడ ఏం జరిగిందంటే, ప్రజాస్వామ్యానికి మూల స్తంభం లాంటి శాసనసభ అంటే లెజిస్లేచర్ దాదాపుగా మాయమైపోయింది. దాని పాత్ర లేకుండానే పాలన సాగిపోతోంది. ఇదే ఎలా సాధ్యమైందో చూద్దాం. మనందరికీ తెలిసిన ఒక ప్రాథమిక విషయమేంటంటే, ఒక ప్రజాస్వామ్యంలో చట్టాలు ఎలా తయారవుతాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు శాసనసభలో కూర్చుని చర్చించి ఓటింగ్ ద్వారా ఆమోదిస్తారు. ఇదే కదా అసలైన పద్ధతి. వ్యవస్థకు ఇదే గుండెకాయలాంటిది. కాని బీహార్లో ఈ గుండెకాయ పనితీరునే దాదాపుగా ఆపేశారు. ఈ వింతైన పరిస్థితిని, ఈ అన్యాయాన్ని మొదటగా గమనించిన వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు కాదు, పెద్ద న్యాయవాది కూడా కాదు. ఆయనే మన కథలో అసలైన హీరో. మన హీరో పేరు డాక్టర్ డీసీ వాధ్వా. ఆయనొక ప్రొఫెసర్. తన పరిశోధన కోసం బీహార్ ప్రభుత్వ పత్రాలను చదువుతున్నప్పుడు ఆయనకు ఏదో తేడాగా అనిపించింది. ఏంటిది? కొన్ని చట్టాలు శాసనసభ ఆమోదం లేకుండానే ఏళ్ల తరబడి ఎలా అమలవుతున్నాయి అని లోతుగా పరిశోధించడం మొదలుపెట్టారు. అలా తవ్వుతూ వెళ్తే ఒక భారీ రాజ్యాంగ కుంభకోణం బయటపడింది. ఇప్పుడు చూడండి ఈ నంబర్ 256. ఇదే అసలు షాకింగ్ విషయం. బీహార్ ప్రభుత్వం ఏకంగా 256 ఆర్డినెన్స్లను శాసనసభ ముందు పెట్టకుండా వాటి గడువు ముగియగానే మళ్లీ జారీ చేయడం, ఆ గడువు ముగియగానే మళ్లీ జారీ చేయడం, ఇలా చేస్తూనే ఉంది. ఇది ఒకసారో రెండుసార్లో కాదు, వందల సార్లు, సంవత్సరాల తరబడి జరిగింది. ఈ టైంలైన్ చూస్తే సమస్య ఎంత పెద్దదో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ దొంగచాటు పద్ధతి 1967లో మొదలైంది. 7 ఏళ్లు గడిచినా కొన్ని ఆర్డినెన్స్లు ఇంకా అమల్లోనే ఉన్నాయి. చివరికి 1981 నాటికి కొన్ని ఆర్డినెన్స్లు ఏకంగా 14 ఏళ్ల పాటు శాసనసభ ముఖం కూడా చూడకుండానే అమలయ్యాయి. అంటే తాత్కాలిక చట్టాలు దశాబ్దానికి పైగా శాశ్వతంగా మారిపోయాయి. అసలు ప్రభుత్వం ఉపయోగించుకున్న ఈ చట్టపరమైన లొసుగు ఏంటి? ఇంతకీ ఈ ఆర్డినెన్స్ అంటే ఏంటి? దీనిని సుప్రీంకోర్టు ఎందుకు అంత తీవ్రంగా పరిగణించింది? ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే, ఆర్డినెన్స్ అనేది ఒక ఎమర్జెన్సీ పవర్ కార్డ్ లాంటిది. శాసనసభ సెలవుల్లో ఉన్నప్పుడు అత్యవసరంగా ఒక చట్టం తీసుకురావాల్సి వస్తే ప్రభుత్వం దీన్ని ఉపయోగించుకోవచ్చు. కాని ఇది కేవలం తాత్కాలికం. శాసనసభ మళ్లీ సమావేశమయ్యాక దాని ముందు ఈ ఆర్డినెన్స్ను పెట్టి ఆమోదం పొందాలి. అంతేకాని అసలైన చట్టసభ ప్రక్రియకు ఇది ప్రత్యామ్నాయం అస్సలు కాదు. ఇక్కడ చూడండి, ఈ 2 మార్గాల మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎడమవైపు ఉన్నది రాజ్యాంగం చెప్పిన సరైన మార్గం, కుడివైపు ఉన్నది బీహార్ ప్రభుత్వం అనుసరించిన దొడ్డిదారి. వాళ్లేం చేశారంటే, ఆ అత్యవసర అధికారాన్ని ఒక అంతులేని చక్రంలా మార్చేశారు. ఆర్డినెన్స్ గడువు ముగియగానే దాన్ని మళ్లీ కొత్తగా జారీ చేయడం, ఇలా చేస్తూ ప్రజాప్రతినిధుల సభ అనేదే లేకుండా చేశారు. సుప్రీంకోర్టు ఈ మొత్తం తతంగాన్ని వర్ణించడానికి చాలా బలమైన మాటలు వాడింది. ఇది రాజ్యాంగంపై ఒక మోసం. అంటే ఇదేదో తెలియక చేసిన తప్పు కాదు, రాజ్యాంగం యొక్క ఆత్మను ఉద్దేశపూర్వకంగా వంచించడమే అని కోర్టు తేల్చి చెప్పింది. సో ఇప్పుడు కథ క్లైమాక్స్కి వచ్చింది. ఈ వింతైన కేసు దేశ అత్యున్నత న్యాయస్థానం ముందుకు వెళ్ళింది. మరి సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఆ తుది తీర్పు ఎలా ఉందో చూద్దాం. సుప్రీంకోర్టు తీర్పు ఒక సుత్తి దెబ్బలా తగిలింది. చాలా స్పష్టంగా చెప్పింది. 1. ఆర్డినెన్స్లను ఇలా పదే పదే జారీ చేయడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. 2. ఇది ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగం చేయడమే.
3 ఏ ఆర్డినెన్స్ అయినా సరే ఖచ్చితంగా శాసనసభ ముందుకు రావాల్సిందే. ప్రజాస్వామ్య ప్రక్రియను తప్పించుకోవడానికి వీల్లేదని, ఈ పద్ధతిని తక్షణమే ఆపేయాలని చాలా కఠినంగా హెచ్చరించింది. సరే, కోర్టు తీర్పుచ్చింది, ఆ తప్పుడు పద్ధతి ఆగింది. కానీ ఈ తీర్పు ప్రభావం కేవలం ఆ ఒక్క కేసుకు మాత్రమే పరిమితం కాలేదు. ఇది మన ప్రజాస్వామ్య వ్యవస్థపై ఒక శాశ్వతమైన ముద్ర వేసింది. దాని ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ కేసు మనకు మిగిల్చిన వారసత్వమేంటి? ముఖ్యంగా ఇది ప్రభుత్వ అంగాలైన కార్యనిర్వాహక వర్గం, శాసనసభ మధ్య ఉండాల్సిన అధికారాల సమతుల్యతను కాపాడింది. ప్రభుత్వాల అత్యవసర అధికారాలకు స్పష్టమైన గీత గీసింది. అంతేకాదు, రాజ్యాంగం కంటే ఎవ్వరూ గొప్పవారు కాదని నిరూపించింది. అన్నింటికంటే ముఖ్యంగా డాక్టర్ వాధ్వా లాంటి ఒక సామాన్య పౌరుడి నిబద్ధత, అప్రమత్తత కూడా మన ప్రజాస్వామ్యాన్ని ఎంత బలంగా కాపాడగలదో మనందరికీ చూపించింది. చివరిగా చెప్పాలంటే, డీసీ వాధ్వా కేసు ప్రభుత్వాలు తమ అధికార పరిధిని దాటకుండా అడ్డుకునే ఒక బలమైన రక్షణ గోడగా నిలిచిపోయింది. ఇది మన రాజ్యాంగం యొక్క ఆత్మను కాపాడిన ఒక చారిత్రాత్మక తీర్పు. సరే, ఈ మొత్తం కథను మనం ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ప్రభుత్వాలు రాజ్యాంగ పరిధి దాటకుండా చూసుకోవడంలో పౌరులుగా మనందరి పాత్ర ఏమిటి? మన చుట్టూ ఉన్న వ్యవస్థ సరిగ్గా పనిచేస్తోందా లేదా అని నిర్ధారించుకోవడానికి మనం ఏం చేయగలం? దీని గురించి ఆలోచించండి.